అసలు సినిమా పిచ్చెక్కిపోయింది బ్రో. చరణ్ చూపించేశాడు ఎందుకు. చాలా మంది వచ్చారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. జై జై వ్యూస్ మంచిగా ఉందన్న. వస్తుంది పిక్చర్ బ్యాగ్ ఇది. సూపర్ సూపర్ బ్రో. పార్ట్ 2 ఉందంట, మైండ్ పోతుంది. 30 తారీఖు బాక్స్ ఆఫీస్ పగిలిపోద్ది. ఊచకోత రామ్ చరణ్ ఇస్ బ్యాక్ అనుకోవాలి. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అన్న. ఒక ప్రభాస్ ఫ్యాన్స్ గా నేను చెప్తున్నాను, రామ్ చరణ్ అన్నకి పెద్ద సక్సెస్ అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటాను. పుష్ప 2 రికార్డ్ డేంజర్స్ లో ఉన్నాయి. అది బాడీ కాదు, బాక్స్ ఆఫీస్ అంట. గ్లిమ్స్ ఉంది సూపర్. హ్యాపీ బర్త్డే చరణ్ అన్న. అది బాడీ. డైరెక్టర్ పుచ్చిబాబు మామూలుగా పుష్ప రికార్డ్ కాదు, మాకు వేరే రికార్డ్ లో పనిలేదు. మా రికార్డ్ మాకు టాలీవుడ్. సో బ్రో పెద్దతో రికార్డు చేస్తాయి. హ్యాపీ బర్త్డే చరణ్ అన్న. పెద్ద పైల్వాన్ సూపర్ 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 హిట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ వస్తుంది. టీజర్ మాత్రం ఆ బాడీ చూస్తే బాక్స్ ఆఫీస్ అద్దం అయిపోతే బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ అన్న. మాకి ఉంది, మాకి కిరికిరి వెయిటింగ్ ఫర్ పెద్దికి. చాలా బాగుంది. బర్త్డే రోజు రామ్ చరణ్ స్క్రీన్ మీద చూద్దామని వచ్చాను. పెద్ద పెయిల్వాన్ కూడా స్క్రీన్ మీద వేశారు, చాలా బాగుంది. గుర్తు పెట్టుకోండి, ఇండియా సినిమా హిస్టరీలో చరిత్ర మిగిలిపోతుంది. పుష్ప రికార్డ్ అది అవన్నీ కాదు కానీ పెద్ద సపరేట్ మూవీ అంతే. సూపర్ ఉంది. బాడీ ఇచ్చాడు, అసలు బాడీ ఫ్యూజ్ ఆడిపోయినాయి చెప్తున్నా. అసలు బ్యాక్ షాట్ అయితే మెంటల్ అంటే మెంటల్ ఉంది. ఈ మూవీ ఫస్ట్ డే ఇచ్చి పడేస్తుంది, ఫైనల్ కూడా పడేస్తుంది. మాల్ లేదు చరణ్ అయితే ఇచ్చి పడేసిండు. బొమ్మ అది క్రేజీ ఉంది, క్రేజీ క్రేజీ బాడీ క్రేజీ. బ్లాక్ బస్టర్ 1000 crores 1000 ఈజీగా చేసేస్తుంది. కొడతాం పెద్ద పైల్వాన్ అసలు ఎవరు చూపించలేదు, మాకైతే చాలా హ్యాపీగా ఉంది. బుచ్చిబాబుకి అన్నగలడు ఒక అదే పండగ మాకు. ఈసారి బాక్స్ ఆఫీస్ క్రికెట్ గానీ ఆ స్పోర్ట్స్ అన్ని మాస్ ఉంటాయి. మేము అనుకున్నాం ఎక్స్పెక్ట్ ఇచ్చారు వాళ్ళు, ఎక్కువ ఇచ్చారు, బాగా ఇచ్చారు. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అన్న. ఈ సంవత్సరం మాదవుతుందండి. మాస్ సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ కొడతాం. April 30కే మాట్లాడతాం. చిక్రీ రై రై రారా ఇప్పుడు గ్లిమ్స్ ఫస్ట్ ఒకటి 100M కొట్టినాయండి. ఆల్ చేస్తుందండి. పుష్ప రికార్డు పుష్పని దురంధర్ చేస్తుంది, దురంధర్ ని మేము చేస్తాం. AR రెహమాన్ ఇచ్చి వాడేసిండు. చిక్రీ చిక్రీ ఆ రై రై రారా రై రై రారా అయితే మోటివేషనల్ సాంగ్ మొత్తం అంతా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. జస్ట్ 1 month కూడా ముందు 100M కొట్టేసినాం. నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు? నెక్స్ట్ సాంగ్ ఈ మంత్ ఎండింగ్ అంటే నెక్స్ట్ ఇప్పుడు టీజర్ ఇప్పుడే వదిలేండి కదండి గ్లిమ్స్. నెక్స్ట్ April వదిలేస్తాడు. ఎప్పుడైనా 200M 300M కూడా పోతుంది. పక్కా బ్లాక్ బస్టర్ కొడతాం. గేమ్ చేంజర్ అన్న ప్రతి ఒక్కరికి పెద్దతో ఆన్సర్ ఇస్తున్నాం. అన్ని బాక్స్ ఆఫీస్ మొత్తం రికార్డులు మాకు అలా ఎందుకు వస్తాయి. ఆల్రెడీ ఎప్పటి నుంచో మా అలా ఉన్నాయి. మగధీర, రంగస్థలం, ట్రిపులర్. ఇప్పుడు మళ్ళా రికార్డులు అన్ని మాకు అలా ఎందుకు వస్తాయి. చరణ్ అన్న కొట్టుడు ఈ యాంటీస్ చచ్చిపోవాలి. ముఖ్యంగా 3 ఫ్యాండమ్లు ఉన్నాయి, అవి చచ్చిపోతాయి. వచ్చేసి ఫుల్ మెంటల్ మ్యాచ్. క్రికెట్ గురించి ఎక్స్పెక్ట్ చేసారు కానీ ఆ కుస్తీ ఇచ్చేసి మొత్తం బురాన్ చేసేసి లోపల ఆ కట్అవుట్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అని మొత్తం కోమా మొత్తం పెద్ద పైల్వాన్ అంతే. క్రికెట్ కాదు, కుస్తీలు ఇచ్చి పడేస్తాడు మా వాడు. నిత్తి క్లిప్స్ కూడా ఎప్పటికీ బుచ్చిబాబు గురించి తెలిసిందే కదా. మంచి ఇచ్చింది. ఇండస్ట్రీ ఊరికే సీదా డైరెక్ట్ వచ్చింది. అంతగానం పోయి ఇంకా టైం ఉంది. మంచిగా టీజర్ వచ్చింది, చాలా బాగుంది. అది మన AR రెహమాన్ సార్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా డైరెక్టర్ కూడా చాలా బాగుంది. పక్కా మన 100 CR పక్కా వస్తుంది. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అవుతుంది పక్కా. రామ్ చరణ్ సెకండ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు మేమందరం ఏదో మంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనుకున్నాం కానీ ఈసారి పైల్వాన్ చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే పైల్వాన్ వేరేది, మన క్రికెట్ వేరే కాబట్టి ఏం సంబంధం లేదు అనుకుంటున్నాను. డబుల్ యాక్షన్ ఉందేమో అనుకుంటున్నాను. చూడాలి. ఈసారి పక్కా సినిమా హిట్ అయిపోతుంది పక్కా. మాటలు లేవు, అసలు మాట్లాడుకున్నట్లు లేవు. అసలు శ్రీరామనవమి రోజు హనుమంతుని దర్శనం జరిగిందని నేను చెప్తున్నా. ఎందుకంటే రామ్ చరణ్ చూస్తే సేమ్ చిరంజీవి గారు ఎలా అయితే పేరు పెట్టారో కొన్నిదల రామ్ చరణ్ అన్నట్టు ఆ పేరుకు తగ్గట్టు బాడీ కానీ స్ట్రక్చర్ కానీ మొత్తం ఫుల్ చేసేసిండు. మళ్ళీ రంగస్థలం రీబ్యాక్ చేస్తారు. హిట్ కొడుతున్నాం. ఇండస్ట్రీ హిట్ ఇది. రంగస్థలం తర్వాత పెద్ద బుచ్చిబాబు కూడా ఈ మూవీ తోటి ఒక రేంజ్ కి వెళ్ళిపోతాడని. బుచ్చిబాబు ఎలా అయితే సైలెంట్ గా ఉండి
సునామీ సృష్టించడానికి రెడీగా ఉన్నాడు బుచ్చిబాబు కూడా. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, పక్కా 1000 crores. సినిమా మీద హైప్స్ అనేవి ఒక బీభత్సంగా ఉన్నాయి. అట్లే క్రికెట్ గురించి ఎక్స్పెక్ట్ చేసాము. కాకపోతే ఇక్కడ బ్యాక్ డ్రాప్ ఏంటంటే అంటే ఫ్యాన్స్ కానీ మొత్తం టీఎఫ్ఐ మొత్తం అనుకుంటుంది ఏంటంటే ఆల్రౌండర్ పెద్ద ఈజీ ఆల్రౌండర్ అని అనుకుంటున్నారు. సో పైల్వాన్ పెద్ద అనేది ఇప్పుడు ఒక పెద్ద మాకు ఒక శ్రీరామ్ రోజు నిజమైన పండుగలా మాకు టీజర్ అనేది ఇచ్చి రామ్ చరణ్ బర్త్డేకి ఒక అద్భుతమైన మాకు అసలు ఎక్స్పెక్ట్ చేయనంత ట్రీట్ ఇచ్చిండు. మళ్ళీ సింపుల్ చెప్తున్నా, సింపుల్ ఏం కాదు, గట్టినే చెప్పాలి. ఇది ఊచకోత ఫిక్స్. ఇప్పుడు ఏప్రిల్ 30 30 కాదు, 29th నైట్ ప్రీమియర్స్ వేస్తాం. ఫుల్ మాసం మాకు ఎప్పుడు తెలుసు, ఊరా మాస ఊరా. క్రికెట్ గురించి అని ఎప్పుడు చెప్పారా? స్పోర్ట్స్ గురించి అని చెప్పారు కదా. లేదు క్రికెట్ లో ఇట్లా స్టెప్ వేస్తాయని కాదు కదా, స్పోర్ట్స్ గురించి అని చెప్పారు సినిమా. ఏ ఫైట్ ఫర్ ఐడెంటిటీ. పైలాన్ అంటే స్పోర్ట్స్ గురించి ఎవరి వాళ్ళకు ఉంటది.